మద్యం పాలసీలో గీత కార్మికులకు 20% షాపులు కేటాయిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 10% షాపులు కేటాయించడం బీసీలను దగా చేయడం కాదా అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు చెప్పేవని అబద్ధాలే అని విమర్శించారు. బీసీలను మొదటి నుంచి మోసం చేస్తూనే ఉన్నారని వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. మద్యం పాలసీలో ఎన్నికల ముందు గ్రామాన ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి కల్లు గీత సొసైటీలు ఉన్నాయో ఆ గీత వృత్తిదారులకి 20% మద్యం షాపులు కేటాయిస్తానన్నాడు. 20%, మరొకసారి 20% మద్యం షాపుల్ని కేటాయిస్తాం గీత వృత్తి కులాల వారికి. దానిలో గౌడ, సెట్టిబల్జ, శ్రీసేన, యాత, ఈడిగా ఈ 5 కులాలని గీత కులాలుగా ఈ రాష్ట్రంలో అందరూ చెప్తూ ఉంటారు. అక్కడ ఒక కత్తిరించాడు. ఎలా? ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఏమిటి? మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి? మేనిఫెస్టోలో 20% మద్యం షాపులు గీత వృత్తిదారులకు కేటాయిస్తానని చెప్పి 10%కి కుదించడం అంటే కత్తి ఎవరిది? కట్ చేయడం ఎవరు? కత్తిరించింది ఎవరు? ఒకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మద్యం